ఈరోజు ఒక ఆసక్తికరమైన కృత్యాన్ని చేద్దాం. ఇక్కడ నా దగ్గర నీటితో నిండిన ఒక బీకర్, ఒక కొవ్వొత్తి మరియు ఒక వైర్ గేజ్ ఉన్నాయి. ఇప్పుడు నేను బీకర్‌లోని నీటిని మరిగించడానికి ప్రయత్నిస్తున్నాను. నీరు మరగడం ప్రారంభించిన తర్వాత నేను ఒక చిన్న ఐస్ ముక్కను తీసుకువచ్చి ఈ మరుగుతున్న నీటి పైన ఉంచుతాను. నేను ఆ ఐస్ ముక్కను మరుగుతున్న నీటి పైన ఉంచినప్పుడు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? సరే, ఒక 5 సెకండ్ల సమయం తీసుకొని ఊహించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నీరు మరుగుతోంది కదా! ఇప్పుడు నేను ఒక పటకారు సహాయంతో ఒక చిన్న ఐస్ ముక్కను తీసుకొని ఈ మరుగుతున్న నీటి పైన ఉంచుతాను. ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ ఏం కనిపిస్తోంది? చిక్కటి, తెల్లటి పొగలు ఏర్పడటం మీరు చూసారా? వీటితో పాటు ఐస్ ముక్క కూడా కరుగుతోంది. సరే, ఇప్పుడు మనం ఇంకొక ఐస్ ముక్కను తీసుకుందాం. ఇక్కడ కూడా ఆ చిక్కటి తెల్లటి పొగలు ఏర్పడడాన్ని మీరు చూడవచ్చు. అసలు అదేమిటి? అలా ఎందుకు జరుగుతోంది? సరే, నేనిప్పుడు ఈ ఐస్ ముక్కను నీటిలో పడేస్తాను. అది కరిగిపోతోంది. నిజానికి మనం చుట్టూ చూసే జలవనరులకు, నదులు, చెరువులు మరియు ఆకాశంలో కనిపించే మేఘాలకు, వర్షానికి లేదా మంచు కురవడానికి కూడా దీనితో సంబంధం ఉంది. దీని గురించి ఒకసారి ఆలోచించండి. తర్వాతి వీడియోలో ఈ విషయం గురించి మీకు వివరంగా తెలియజేస్తాను.